హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ షన్విత. ఈ రోజు అయితే తిరుమలగిరికి వచ్చేసాం. సంక్రాంతి అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఏంటంటే పిండి వంటలు. కాకపోతే పిండి వంటలు అనగానే సంక్రాంతి అనగానే అందరికి ఆంధ్ర అనే గుర్తొస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అనేది ఆంధ్రాలో బాగా చేసుకుంటారని, కోళ్ళ పందాలు, పిండి వంటలు, ముగ్గులు వేయడం అని చాలా చెప్తూ ఉంటారు కదా. తెలంగాణలో కూడా సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారు. శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు. సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి, నువ్వుల లడ్డు చూడండి ఎంత బాగా చేశారు అసలు. ఇక్కడ నువ్వుల లడ్డూలు ఉన్నాయి, అక్కడ పల్లి లడ్డూలు ఉన్నాయి. సో కొన్ని అయితే చేశారు, ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఇంకా లోపల ఏం చేస్తున్నారో చూసేసొద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఏదో చేస్తున్నారు, మరి ఏంటో తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అమ్మ. నమస్తే. ఏంటమ్మా ఇది? సర్వపిండి. సర్వపిండి కూడా తీసుకెళ్తుంటారు ఇక్కడ నుంచి? తీసుకెళ్తారు. అంటే నార్మల్ ఇంట్లో చేసుకుంటారు కదా, ఎవరు ఎక్కువ తీసుకోరు కదా. షాప్ లో కూడా తీసుకుంటున్నారా? ఏమేమి వేసారు ఇందులో? ఉల్లిగడ్డ, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, పిండి, కలపాకు. మీరు ఇక్కడ చేస్తే ఆ అమ్మ అక్కడ కాలుస్తున్నారు. అయితే ఎంత టైం పడుతుంది? పడుతుంది 2 గంటలు. 2 గంటలు పడుతుందా? అంటే ఒక్కటి కావడానికి 2 గంటలా? లేదు, మొత్తం చేయడానికి 2 గంటలా? అదే మరి ఒక్కటి కావడానికి 2 గంటలు అంటే ఇంకా ఎంత టైం పడుతుంది? మొత్తం చేయడానికి రోజులు ఎన్ని చేస్తారమ్మా? ఎన్ని చేస్తారు? రోజు 15 కేజీలు. 15 కేజీలు చేస్తారు. రోజుకు 15 కేజీలు చేస్తూనే ఉంటారు ఇంకా కంటిన్యూస్ గా. ఓకే అమ్మా, ఇక్కడ ఇంకేమో చేస్తున్నారు చూడండి. ఇట్లా ప్రెస్ చేస్తున్నారు కదా, మరి చెయ్యి నొప్పి రావట్లేదా? వస్తుంది, మనం ఒకటికి పనికి వచ్చినప్పుడు చేయాలి కదమ్మా, తప్పదు. ఫాస్ట్ గా చేస్తున్నారు కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేయబట్టి? అయ్యింది 2-3 ఏళ్ళు. 2-3 సంవత్సరాలు అవుతుందా? ఓకే, మీకు ఇక్కడ సర్వపిండి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా చేశారు అమ్మ. అయితే నాకు చెయ్యి కాలిపోతుంది, ఇక్కడ పెట్టేస్తున్నాను. చూడండి పొయ్యి మీద ఉన్నవి. అసలు పాపం అక్కడ గ్యాస్ దగ్గరనే కూర్చొని చేస్తున్నారు. ఎంత ఇంట్రెస్ట్ తోటి అంటే ఓపిక తోటి చేస్తున్నారో చూడండి. ఎంత అంటే ఆర్డర్స్ వస్తున్నాయి కదా వాళ్ళకి ఇవ్వాలి అనేసి ప్రతిదీ నీట్ గా చేస్తున్నారు మీరు గమనించినట్టయితే. సో ఇక్కడికి వచ్చేసరికి అరిసెలు అనుకుంటా, అరిసెలే కదా, అరిసెలు చేస్తున్నారు. ఎన్ని చేస్తారు అమ్మ రోజుకి? 20 కిలోలు చేస్తారా? ఇవి ఏంటి నువ్వులు బాగా కనిపిస్తున్నాయి మరి? నువ్వుల అరిసెలు ఇవి. నువ్వుల అరిసెలు ఎన్ని టైప్స్ ఉంటాయి అరిసెలు? ప్లేన్ నువ్వులు, 3 టైప్స్ ఉంటాయా? ప్లేన్ నువ్వులు అసలు ఆర్డర్ ఇస్తే నెయ్యి తోటి కూడా చేస్తాం. ఓకే, ఇప్పుడు నువ్వుల అరిసెలు ఆర్డర్ ఇచ్చారా ఎక్కువ? సేల్స్ సంక్రాంతి స్పెషల్ నువ్వుల అరిసెలు. సంక్రాంతి స్పెషల్ తెలంగాణ పిండి వంటలు. నార్మల్ గా పిండి వంటలు అనగానే ఆంధ్ర అంటారు కదా, మరి ఇక్కడ తెలంగాణ పిండి వంటలు అంటున్నారు. తెలంగాణ మన ఊళ్ళలో చేసుకుంటాం కాబట్టి ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎక్కువ కాదు, మేము ఎక్కువ కింటల కొద్ది చేసేస్తాం పండుగకు. కింటల్ చేస్తారు. ఈ పండుగ సీజన్ కాకుండా నార్మల్ టైం లో ఎన్ని చేస్తారు మరి? నార్మల్ ఒక 50 కేజీస్ దాకా చేస్తాం. 50 కేజీస్ చేస్తారు. ఆడ సేల్స్ ని బట్టి ఆర్డర్స్ ని బట్టి చేస్తాం. పెళ్లికి సారెలు అన్నిటికి చేస్తారు. ఇంకా ఆర్డర్ ఇస్తే పెద్ద సైజ్ కూడా చేసేస్తాం. చూడండి ఇక్కడ ఎంత నీట్ గా చేస్తున్నారో. నువ్వుల అరిసెలు చూపిస్తాను. ఓకే, ఇది నువ్వుల అరిసెలు. ఇది ప్లేన్ అరిసెలు. ఇంకా 2 వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సకినాలు. నమస్తే అమ్మా. నమస్తే. ఎన్ని కిలోలు అయినాయి అమ్మ ఇవి? ఎన్ని కిలోలు అయితే ఇప్పుడే కలుపుతాంటి, రోజు 1 క్వింటాల్ కలుపుతాం. సకినాలు ఓన్లీ క్వింటల్ రోజు? 100 కిలోలు చేస్తాం. మరి పొయ్యి కాడ ఇంత దగడ వస్తుంది కదా, ఎట్లా మరి ఏం చేయాలి? పనికి వచ్చినప్పుడు చేయొద్దాము, అలవాటు అయింది ఇంకా చేసుడే.
అన్ని ఒకటే సైజ్ వస్తున్నాయి కదా, కొంచెం కూడా చేంజ్ కాకుండా అందరూ అన్ని ఒక తీరు పోతారు. అన్ని ఒకటే తీసి చేస్తారు అయితే. మరి ఎప్పుడు అనిపించలేదా ఈ మంటకాడ ఎందుకు ఉండాలి అని? ఏం చేస్తాం మరి, మా కట్టం పెట్టే దేవుడు దేవుడు పని కష్టం- చేసుకున్నాడేనే. దేవుడు కష్టం పెట్టిండా? అసలు ఇంత కూడా భయపడకుండా నూనె అంత అంత నూనె ఉన్నది, ఇంత గ్యాస్, భయపడం మేము. ఇంత గనం వేడి వస్తుంది. వేడేస్తే ఏం చేస్తామమ్మా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది చేయబట్టి? బాగా మా అమ్మ పెట్టి బాగా ఏం లే కానీ మేము వచ్చి 2 సంవత్సరాలు అందరిది ఒకటే ఊరాట కదా. మా మల్లరమే ఆ, మీ గోరకం సైడే ఆ, అంతా మనోళ్ళే ఉన్నారు ఈడంతా, ఏడ చూసినా. మనోళ్ళమే అందరం. ఉమ్. సరే అమ్మా, ఇక చూడండి సకినాలు బాగున్నాయి కదా, అన్ని కూడా ఒకటే సైజ్ లో ఉన్నాయి. అన్ని కూడా ఒకటే సైజ్ లో ఉన్నాయి, ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని ఒకటే సైజ్ లో. ఇవి చేయితోటే చేస్తారా మిషనా? చేయితోటే చేస్తున్నారంట, అన్ని కూడా ఒకటే సైజ్ లో ఉన్నాయి. మిషన్ తోటి చేస్తేనే కొంచెం అటు ఇటు అవుతుంది, చేయితో చేసినారు కానీ సేమ్ సైజ్ ఉన్నాయి. అసలు గ్రేట్ అసలు. ఇక్కడికి వచ్చేసరికి లడ్డు లడ్డు రెసిపీ ఇక్కడ కనిపిస్తుంది మనకి, చూడండి. ఇది ఎందుకు మోతీచూర్ లడ్డు చూడండి ఎంత నీట్ గా పెట్టారో. మరి మనకు ప్రాసెస్ తెలియదు కాబట్టి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఇది జిలేబీ, బెల్లం జిలేబీ. అదే డిఫరెంట్ గా కనిపిస్తుంది, నార్మల్ గా అయితే డిఫరెంట్ ఉంటది కదా. ఇక్కడ బెల్లం జిలేబీ ఫేమస్. అదేంటి మరి? ఇది బెల్లం పాకం. ఓకే, ఇక్కడ చేసి అందులో వేస్తున్నారు పాకంలో. ఎన్ని చేస్తున్నారు రోజుకి? 10 కిలోలు 10 కిలోలు. అయిపోతే మళ్ళీ చేయాలి. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అంటే జిలేబీలో? అన్నీ ఉంటాయి, అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు, కలాకాన్, ఓకే, టోటల్ అన్ని. అంటే ఇదంతా స్వీట్సా? అన్ని స్వీట్స్ మొత్తం కలాకాన్ అన్ని ఉంటాయి, అన్ని 6 చేస్తారు. ఐటమ్స్. రోజులో ఎన్ని చేస్తారు? పోతే ఒక 40 కిలోలు దాకా పడుతుంది. 40 కిలోలు చేస్తారా? ఓన్లీ జిలేబీ 40 కిలోలు? జిలేబీ కాదు, మొత్తం ఆల్ ఐటమ్స్ మొత్తం అన్ని కలిపి 40 కిలోలు చేస్తారంటే. మరి అన్ని ఈక్వల్ గా వస్తున్నాయి కదా, ఒక్కటి కూడా చేంజ్ అవ్వకుండా. అలవాటు ఎట్లా కదా. చేస్తున్నారు అసలు? అలవాటు కదా మాకు. అలవాటు అయిందా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? మేమా 5 years. 5 ఇయర్సా? ఇక్కడేనా ఊరు? ఇక్కడే పక్కనే బోయినపల్లి. పక్కనేనా? ఓకే, సరే ఒకసారి చూడండి. అమ్మో, బెల్లం జిలేబీ. ఓ, ఇప్పుడే పాకంలో వేసి తీసారు కదా, సో కొంచెం కారుతుంది, ఇందులో పెట్టేద్దాం. ఇది బెల్లం పాకం అంట. అమ్మో, నాకైతే గరిట కూడా లేవట్లేదు, మీకు చూపిద్దామన్నా కానీ లేవట్లేదు అసలు. సో ఇంకా నేను లేవడానికి ట్రై చేసినా కానీ అది లేవదని నాకు అర్థమైంది. సో మీరు చూసేయండి. అక్కడ చేసిన తర్వాత ఈ పాకంలో వేస్తున్నారు. ఇదంతా ఏంటి అన్న మరి? ఇది కూడా పాకమేనా? దీనికి సంబంధించిందేనా? లడ్డూలు చుడతారు కదా, అప్పుడు వచ్చి అసలు ఏంటి లడ్డూలు ఎట్లా చేస్తారు, అది కూడా మోతీచూర్ లడ్డు ఆల్రెడీ చేస్తున్నారా? షాప్ లో ఉన్నాయంట. సో ఇక్కడ కూడా చేసేటప్పుడు అయితే ఒకసారి చూద్దాం, మీకు కూడా తెలవాలి కదా ఎట్లా చేసుకోవాలని. సరే రండి. ఇక్కడ లడ్డూలు అయితే ఉన్నాయి, బూందీ లడ్డు. ఓకే, ఒకసారి ఇక్కడ పండుగ కదా, స్టాక్ అయితే చాలా ఉంది, ఒకసారి చూసేసి వద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. అస్సలు మామూలుగా లేవు అసలు. ఓ, అది సాంగ్ ఉంటది కదా, వివాహ భోజనంబు వింతైన వంటకంబు. అసలు ఇలాంటివి చూస్తుంటే ఇక్కడ నుంచి రాబుద్ది అవుతుంది ఎవరికైనా, నాకైతే అస్సలు రాబుద్ది అవ్వట్లేదు, కానీ మీకు చూపించాలి కదా. సో ఇవి చూసి తర్వాత టేస్ట్ చేద్దాం లాస్ట్లో. ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేసి ఇక్కడనే కూర్చోవాల్సి వస్తుంది. సరే చూడండి, ఒక్కొక్క వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవేంటమ్మా? గవ్వలు. ఇంకా పాకంలో వేయలేదు, గవ్వలు చూడండి చాలా బాగున్నాయి కదా. గవ్వలు, బాదుషా. ఓకే, ఇది లడ్డు. లడ్డూలో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇందాక మనం అక్కడ మోతీచూర్ లడ్డు చూసాము, ఇదేమో దొడ్డు బూందీ అంట. దొడ్డు బూందీ లడ్డు నార్మల్గా రెగ్యులర్గా అయితే ఇంట్లో ఎవరు చేసుకున్నా కానీ ఈ లడ్డు అయితే చేసుకుంటారు.
ఇక్కడ చూస్తే కర్రీలు 3 రకాలు చేస్తాం. కర్రీలు కూడా 3 రకాలు చేస్తాం. కర్రీలు 3 రకాలు చేస్తారు. కోవ కర్రీలు, నువ్వులు బెల్లం కర్రీలు, ఆ. కొబ్బరి చక్కెర కర్రీలు. ఇవన్నీ పండుగ కొరకు ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నాం స్టాక్. ఓకే. ఇవాళ రేపు ఎల్లుండి అస్సలు మేము చేతులు ఎత్తేస్తాం అసలు. అవునా? ఇక్కడికో రోడ్ దాకా ఉంటుంది లైన్. సో ఇక్కడ చూడండి గారెలు ఉన్నాయి. దీంట్లో చాలా ఐటమ్స్ వేసి చేశారు. ఎక్కువైతే కరివేపాకు కనిపిస్తుంది నాకైతే. చూడండి బాగున్నాయి కదా అసలు. ఇది కూడా సేమ్ సైజ్ ఉన్నాయి, మళ్ళీ ఏది చూసినా సేమ్ సైజ్. మిషన్ అంటే మిషన్ కాదు, చేతితోటే చేస్తున్నారు మళ్ళీ. ఇదేంటి కారపూస? ఓకే, మురుకులు. ఆంధ్రాలో అయితే మురుకులు అంటారు, మన తెలంగాణ అయితే కారపూస అని అంటారు. చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా తెలంగాణ గురించి. ఇది ఒకటే వెరైటీ ఉందా? అంటే సన్నగా కూడా ఉంటాయి కదా, షాప్లో ఉన్నాయన్నమాట. కరియలు, ఇవేం కరియలమ్మా? కోవ కర్రీలు. కోవ కరియలు. చూడండి కోవ కరియలు అంట. ఇక్కడ చాలా కరియలు ఉన్నాయి, వెరైటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏదో వెరైటీ కనిపిస్తుంది నాకు. కారపు సకినాలు. కారపు సకినాలు. ఓ, నార్మల్గా సకినాలు అంటే ఇలా ఉంటాయి. ఇది సకినాలు, మనకు రెగ్యులర్గా తెలిసిన సకినాలు. ఇది వచ్చేసరికి కారపు సకినాలు, ఇంకా పచ్చికారం కూడా. ఓ, చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే. మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటూనే ఉంటాయి. పచ్చికారం సకినాలు రెగ్యులర్ సకినాలు లానే ఉన్నాయి, కాకపోతే టేస్ట్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. కొంచెం గ్రీన్ షేడ్ ఉంది చూడండి. పచ్చికారపు సకినాలు. సో చూసాం కదా, ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ప్రిపరేషన్ ఎట్లా అవుతుందో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఒకసారి మనం కూడా ఒక చేసి చూద్దాం. సకినాలు చేస్తున్నారు. ఓకే, పైనకి వెళ్ళొచ్చా? ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా, పైన కూడా చేస్తున్నారంట. ఒకసారి మనం పైనకి వెళ్ళి చూసొద్దాం. అన్నీ కూడా ఒకటే షేప్లో ఉన్నాయి, ఒకటేలా ఉన్నాయి. చూడండి, అక్క అయితే ఎంత బాగా తీస్తుంది అసలు విరిగిపోకుండా. నమస్తే అక్క. ఇవి ఎప్పటి నుండి చేస్తున్నారు? ఏ టైం నుంచి? మార్నింగ్ నుంచి చేస్తున్నారా? ఎన్ని చేసినారు ఇప్పటి వరకు? 30 కిలోల వరకు చేశారంట. అసలు చూడండి, విరిగిపోకుండా తీస్తున్నారు. మనం తీస్తే ఎన్నిసార్లు విరిగిపోతాయో, ఇంట్లో ఎన్ని తిట్లు తింటామో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. సంక్రాంతి వచ్చిందంటే అప్పాల దగ్గర తిట్లు తినాల్సిందే. కానీ అక్క చూడండి, అసలు ఒక్కటి కూడా విరిగిపోకుండా ఎంత నీట్గా తీసుకుందాం. ఇక్కడైతే చూసాం కదా, పైన కూడా చేస్తున్నారంట. సో ఒకసారి చూసొద్దాం. చూడండి ఎంత బాగా చేస్తున్నారో అసలు. లైన్గా పెట్టేస్తున్నారు, ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా. ఎంత స్పీడ్గా చేస్తున్నారో కదా అసలు. సో చూసారు కదా ఎంత నీట్గా చేస్తున్నారో, స్పీడ్గా కూడా చేస్తున్నారు. నాకైతే అసలు రాదు. ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా మనకు కూడా. ఎట్లా ఇంట్లో నేర్చుకోవాలి అంటే అమ్మ తింటూనే ఉంటుంది అది ఇది అనేసి. సో ఇక్కడ మనం తిట్టే వాళ్ళు అయితే ఎవరు లేదు. ఒకసారి నేను ట్రై చేస్తే ఎలా ట్రై చేయాలి? పిండి పట్టుకొని అయ్యో విరిగిపోతుంది కదా. చాలా కష్టమైన పనే, కాకపోతే ట్రై చేద్దాం. అసలు రాట్లేదే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? బాగానే సంవత్సరాలు అవుతుందా? ఏదో అనుకుంటే ఏదో అవుతుంది, రాట్లేదు అసలు. కానీ ట్రై చేస్తా.
ఈ అక్క అయితే భలే చేస్తుంది ఫాస్ట్ గా. అలవాటు అయిపోయింది ఇంకా. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా పిండి వంటలు చేసుకుంటా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అయితే. ఫస్ట్ టైం మీరే తింటారా? ఓకే. మరి ఇన్ని చేస్తారు కదా, ఎప్పుడు టేస్ట్ చేంజ్ కాదా మీకు? ఎవరు కలుపుతారు మరి పిండి ఇదంతా? అందరు. వేరే పిండి కదా. ఆహా, మీరు వాటర్ పెట్టుకుంటున్నారు చెయ్యికి, అందుకే వస్తుంది. గట్టిగా అయింది. ఏదో టెక్నిక్స్ ఉన్నాయి అయితే, మరి నాకెందుకో రావట్లేదు, వీళ్ళకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఉండాలా అయితే 4-5 రోజులు నేర్పిస్తారా అన్ని నాకు? సరే అయితే మా అత్తగారికి చేసి పెట్టచ్చు నేను. మా ఆయనకు చేసి పెడతా ఇంకా పెళ్ళైన తర్వాత. గోదావరి కానీ మాది అంతా మనోళ్ళే, ఏడ చూసినా మనోళ్ళే కనిపిస్తున్నారు కదా. సో చూడండి, నేనే చేసిన ఇదైతే బాగుంది కదా అసలు. నేనే చేసిన. ఇది చూపించొద్దు, ఇది చూపించాలి. ఓకే, బాగుంది, నేనే చేసిన. నాకు కూడా వచ్చేసింది పని. అంతేనా? పొద్దుమాపు సకినాలు చేసుకుంటున్నాం కదా. కర్రీలు చేయడానికి వస్తుంది, ఏమున్నది పిండి పెట్టి దాంట్లో అది చేస్తే అయిపోతుంది. ఒక్కరోజు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. కర్రీల కాడ కూర్చోమంటారా? మరి మీరు ఇక్కడనే ఉంటున్నారు కదా, కర్రీలు ఎప్పుడు? సాయంత్రం చేస్తాం, మా పిండిలో అయిపోవాలి. అయ్యా, సాయంత్రం వరకు ఇక్కడనే ఉండమంటారా అయితే మమ్మల్ని? మరి పండగకి ఇంటికి పోలేదు ఇంకా? ఇదే పని అవుతుంది ఇంకా పండుగ. చూసారు కదా, అందరు కూడా ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా సకినాలు చేస్తున్నారు. అందరు కూడా ఈక్వల్ గా, అసలు ఒక్కడు కూడా మిస్ అవ్వట్లేదు. ఒక్కరే చేశారు అన్నట్టుంది, కానీ అందరైతే సేమ్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో నాకైతే తెలియదు. నాకు చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది, బట్ పర్లేదు, నేను చేశాను, నాకు వస్తుంది. నేను పిండి వంటలు చేయొచ్చు అని అర్థమైంది. అమ్మ బాబురే, చాలా ఈజీ అని ఇక్కడ కూర్చున్నాను చేయడానికి. నేను ఒక్కటి చేసేసరికి వీళ్ళు ఒక 10 చేసేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది, చాలా కష్టం అని అర్థమైంది. నేను అనుకున్నా, వెళ్తాను కదా, మా వ్యూవర్స్కి చూపిస్తాను కదా, నేను చేస్తాను, నా చేతితో చేస్తాను, ఏదేదో అనుకున్నాం, అన్నీ జరగవు అవి. మొత్తానికి అయితే నాకు సకినాలు చేయడానికి కొంచెం అట్లా టెక్నిక్స్ తెలిసినాయి. వాటర్ పెడుతున్నారు వీళ్ళు ఎక్కువగా, అంటే పిండికి వాటర్ పెట్టి చేస్తున్నారు. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకున్నప్పుడు పిండికి వాటర్ పెట్టి చేయండి. పిండి గట్టి పడకుండా ఉంటుంది, అంటే ఇట్లా లూజ్గా వస్తుంది, టైట్గా రాకుండా. అప్పుడు సకినం చేయడానికి మంచిగా ఉంటుంది. చూడండి, లైన్గా బాగున్నాయి. అసలు కాల్వక ముందే మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి, కాల్చిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయి ఇందాక చూసారు కదా. సో ఇది కూడా కష్టమైన పనే, కానీ వీళ్ళు ఇష్టంగా చేస్తున్నారు. సకినాలు చేయడం కొంచెం కష్టమైనా కానీ తీయడం మాత్రం ఈజీ అని నేను అనుకుంటున్నాను. ఇంట్లో ఎప్పుడు తిట్లు తింటాను, మరి ఇప్పుడు ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. అక్కనైతే స్పీడ్గా తీస్తుంది, తీయనికి వచ్చింది నాకు కూడా. ఓకే అక్క, అది జరపక్క. చేయడం కంటే తీయడం చాలా ఈజీ అని అర్థమైంది. ఈజీ అంటున్నాం కానీ ఏ పనైనా చాలా కష్టంతో కూడుకుందని అర్థం అవుతుంది. ఇట్లా నీట్ గా చేస్తున్నారు వీళ్ళు కూడా. నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోవచ్చేమో. మీకు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ కావాలి అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అయ్యో పోయింది, నా వల్లనే పోయింది, తిట్టుకోకండి, మళ్ళీ ఒకసారి చేసేసుకోండి అది. సో చూసారు కదా, వేయడం కంటే తీయడం చాలా ఈజీ అని నాకు అర్థమైంది. ఎందుకంటే పర్లేదు, వేయడం అయితే కొంచెం అటు ఇటు అయిపోతుంది, తీయడం అయితే ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఒక్కటైతే విరిగిపోయింది,
సో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇంకా మనం పట్టించుకోవద్దు, ఎందుకంటే అది మనకు తెలియదు కదా. సో చేసేస్తున్నాం అంతే. చూడండి నీట్గా పెట్టేసి అక్కడ మంట దగ్గరికి, పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారు. సో ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. సో చూసారు కదా సకినాలు చేయడం ఎంత కష్టమో. తీయడం కొంచెం ఈజీనే, కాకపోతే అది తీయడానికి కూడా ట్రిక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా అనేసరికి విరిగిపోతుంది. ఆల్రెడీ ఒకటి విరగొట్టాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో నాకైతే తెలియదు. పట్టించుకోండి కూడా, ఎందుకంటే మనం మీకు చూపించడానికి వచ్చాం కదా, వాళ్ళు కూడా ఏమనుకోర్లేండి. సో ఇప్పుడైతే సకినాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ పిండి ఏదో మిక్స్ చేస్తున్నారు, ఏంటో ఇది తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? మీరాబాయి. మీరాబాయి. ఇది ఏం పిండి అమ్మా? చెకోడి పిండి. చెకోడి పిండి. ఏమేమి వేసారు ఇందులో? బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ. ఎంత టైం పడుతుంది ఇట్లా మిక్స్ చేయడానికి? అర్ధగంట టైం పడుతుంది. అర్ధగంట పడుతుందా? ఫస్ట్ ఏం వేస్తారు? బియ్యం పిండి పోస్తాం, పిండి పోసి నువ్వులు పోస్తాం. పిండి పోసి నువ్వులు పోసి ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ వేసి వేడి నీళ్ళు పోస్తాం. వేడి నీళ్ళు పోస్తారా? వేడి నీళ్ళు పోస్తాం. వేడి నీళ్ళు పోసి ఎందుకు చల్లటి నీళ్ళు పోయొచ్చు కదా? రాదు, రింగు రాదు. ఆహా, చల్లటి నీళ్ళు పోస్తే రింగు రాదు. రింగు రాదు. ఒక చిన్న ట్రిక్ అయితే మనకు దొరికింది. ఎవరైనా చెకోడీలు చేసుకునేటప్పుడు చల్లటి నీళ్ళు పోయకండి, వేడి నీళ్ళు పోయండి. ఓకే, రింగులు మనకి కరెక్ట్ రావడానికి వేడి నీళ్ళు పోస్తే కరెక్ట్. అమ్మ అట్లా చేయి పెడుతున్నారు, ఆడ తిరుగుతుంది. ఏం కాదా మరి? ఏం కాదు. అలవాటు ఇట్లా అయింది పొడుగు ఇంకా. చేస్తాము, పొడుగు చేసి ఇట్లా అంట పెడతాం. ఆ, వేడి నీళ్ళకు ఇట్లా వస్తుంది అన్నమాట. వేడి నీళ్ళకి ఇట్లా వస్తుంది చెకోడి అయితే. చూసారు కదా, మీరు చల్లటి నీళ్ళు పోసారంటే మీకు ఇంకా వేస్టే. వేడి నీళ్ళతో ట్రై చేయండి, ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఓకే అమ్మా, మరి అదేం పిండి అమ్మా? అదే మురుకుల పిండి వేస్తాం మళ్ళీ. మురుకుల పిండి. మురుకుల పిండి అక్కడ, ఇక్కడ చెకోడి పిండి. సరే, ఈ ప్రిపరేషన్ ఎక్కడ చేస్తున్నారు? ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారు? ఇక్కడనే తయారైతే లోపల తయారు చేస్తున్నారా? ఇక్కడ పిండి అయితే మిక్స్ చేశారు, మరి ఇది ప్రిపరేషన్ వచ్చేసి లోపల ఉందంట. ఒకసారి చూసొద్దాం. ఇక్కడ ఏంటో వెరైటీ వెరైటీ పిండి అయితే ఉంది. ఇదేం పిండో మనకు తెలియదు. మురుకుల పిండి. ఇదేంటి? అరిసెల. ఇది అరిసెల పిండి అంట. సో కొంచెం గట్టిగా ఉంది. ఎందుకు గట్టిగా ఉందో నాకు కూడా తెలియదు. ఇది 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 అరిసెల పిండేనా? ఇది అరిసెల పిండే. ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు అరిసెలు ఎలాంటి ఏ టైప్ కావాలంటే నువ్వులు కావాలంటే ఇందులో నువ్వులు మిక్స్ చేస్తారు. ప్లేన్ ప్లేన్ అయితే ప్లేన్ చేస్తారంట. నువ్వులు కావాలంటే నువ్వులు వేసి ముద్దలు కడతారు. అవునా? సరే అమ్మా. సో చెకోడీలు కావాలి కదా ప్రతి ఒక్కరికి. చెకోడీలు అయితే ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు కదా. నాకు కూడా కొంచెం ఇష్టం అనే అనుకోవచ్చు. సో మీకు కూడా చూపించాలి కదా, ఒకసారి చూద్దాం. వామ్మో, ఇక్కడికి వస్తే పెద్ద పెద్ద పొయ్యిలు ఉన్నాయి. నాకేమో చాలా భయం అవుతుంది. వీళ్ళేమో చాలా ఎనర్జీగా హ్యాపీగా అసలు ఏం భయపడకుండా చేస్తున్నారు. ఒకసారి చూడండి. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శోభ. శోభ. చెకోడీలు చేస్తున్నారు కదా, ఇట్లా ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇట్లా అంట పెట్టండి. అంట పెట్టనీకా? అయ్యో, ఇట్లా ఇట్లా అయిపోతుంది. అసలు చిక్కగా చేసేస్తున్నారు కదా. అలవాటు అయిపోయింది కదమ్మా. అలవాటు అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? ఇప్పుడు నేను సంవత్సరం అయింది. సో ఇక్కడైతే ఇట్లా పిండి అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నారు. దీంట్లో నుంచి కొంచెం తీసుకొని కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి దీంట్లో నుంచి ఇది. సో ఇక్కడ ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత దీన్ని అటాచ్ చేయాలి. తెలుసు మీకు కూడా, ఎందుకు ఇలా చెప్తుంది అనుకుంటున్నారు. తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో చూసి నేర్చుకోండి అని చెప్తున్నాను. నాలాగే మీరు కూడా వంటలు చేయాలి కదా, పిండి వంటలు. అసలే పండుగ సీజన్ లో అయితే ఇంట్లో అందరికి చేసి పెట్టండి, అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చాలా బాగా వచ్చింది కదా. పర్లేదు, నేను కూడా బాగానే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, అమ్మ అయితే ఎన్ని చేసినారు. నేను ఒక్కటి చేసే వరకు వాళ్ళు 10 చేసేస్తున్నారు. అవునా? సో ఇక్కడ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చినాయా, ఇలా వచ్చిన తర్వాత వీటిని నూనెలో వేసి వేగిస్తారు. సో అది కూడా మీకు ఒకసారి చూపిద్దాం.
చూసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఒకసారి మేము చేయొచ్చా? తిప్పనీకి రాదు, ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఏదో ట్రై చేద్దామని మీకోసం చేయనీకి వచ్చిన. అసలు ఇంట్లోనైతే వంట గదిలోకి కూడా నేను వెళ్ళాను. అసలు గ్యాస్ వేడికి నేను తట్టుకోలేను. ఇక్కడైతే ఇంత పెద్ద చాలా మంట వస్తుంది. నాకు తిప్పనీకి అయితే రావట్లేదు. ఓకే చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఆయిల్ వెళ్ళిపోవాలి కదా, సో ఆయిల్ వెళ్ళడానికి ఇందులో వేసేస్తున్నారు. ఇందులో వేసి ఈ ఆయిల్ వెళ్ళిపోయిన తర్వాత సో లాస్ట్ ఫైనల్ గా మనకైతే ఇలా వస్తాయి అన్నమాట. సో లాస్ట్ లో ఇలా వస్తాయి. చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో, కరకరలు ఆడుతున్నాయి చూస్తుంటేనే. ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. ఇంకా కమెంట్స్ లో చేయండి, చూస్తున్నారు కదా. ఓకే, చెకోడీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటివి కావాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. మీకు నచ్చిన టేస్ట్ లో చేయడానికి అయితే వీళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ వేడైతే చాలా బాగా వస్తుంది. ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, చెకోడీ ప్రిపరేషన్. ఇందులో నువ్వులు కూడా వేసారు, నువ్వుల చెకోడీలు అనుకుంటాను. సో మీకు కూడా ఇలాంటి చెకోడీలు కావాలంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మేబీ నాకు తెలిసి అయితే ఇంత మంచి టేస్ట్ మీకు చేయడానికి రాదు, చేసినా కానీ అది రాదు. సో ఈ టేస్ట్ మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి ఒకసారి అమ్మకి చెప్పి మీకు నచ్చిన విధంగా తయారు చేపించుకోండి. సో మనకి ఎలాంటి చెకోడీలు కావాలంటే అలా చేస్తారంట. ఇక్కడైతే నువ్వుల చెకోడీలు చూపించారు. ఇప్పుడు వాళ్ళు ప్లేన్ చెకోడీలు చేస్తున్నారు. ఓకే నువ్వుల చెకోడీలు చూసారు కదా. ఓకే ఇంకా ఏమేం వెరైటీస్ ఉన్నాయో, ఇంకా ఏం చేస్తున్నారో అక్కడ వెళ్ళి చూద్దాం. అరిసెలు చేస్తున్నారు. ఆల్రెడీ అమ్మనైతే ముద్దలు చేసి పెట్టేశారు. సో నేను మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాం. ఇలా పిండి తీసుకొని ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఓకే ఇక్కడ మిషన్ ఉంటది కదా, మిషన్ లో పెట్టేసి దీంట్లో ఏమన్నా పెట్టాలా అమ్మ? ఇంకా ఇది మలిచేసి వచ్చేసింది అరిస. ఇంకా ఇట్లా వేయనికి రావాలి, వేయనికి రావాలనా? నువ్వు వెయ్యి ఒకటి, తర్వాత నేను వేస్తా ఒకటి. అసలు భయం లేకుండా వేస్తున్నారు, అంత నూనె ఉన్నది కానీ. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇవి చేయబట్టి? 9 సంవత్సరాలు అయిపోయింది. 9 సంవత్సరాలు అవుతుందా? 9 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నారా? అవునమ్మా, ఎక్కడ పోతారు? అబ్బో దగడు బాగానే వస్తుంది కదా. మరి అరిసెలు కొంచెం ఇట్లా మెత్తగా ఉంటాయి, అంటే ఇట్లా అతుకపోయినట్టు ఉంటాయి కదా, ఇక్కడ ఉబ్బుదాన్ని. మరి ఇట్లా మనం ఇది వస్తాం కదా ఇట్లా. ఓ చూసారా, ఇందాక నేను అరిసె వేసినప్పుడు అరిసె ఇట్లా ఉంటది కదా, ఇట్లా పల్చాగా ఉంటది కదా అనుకున్నాను. అక్కడ ఇట్లా ఉబ్బినట్టు అయింది, మనకు పూరి షేప్ లో వచ్చింది. ఇక్కడికి వచ్చినాక దీంతో ప్రెస్ చేస్తున్నారు. ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పోయి అది ఒకసారి చూపియమ్మ. ఇలా అవుతుంది. ఓకే మనకు అరిస ఎలా కనిపిస్తుందో అలా. సో ఇప్పుడు నేను వేసి చూస్తాను ఒకసారి ఆయిల్లో. ఈ వీడియో మా మమ్మీ చూసాక అసలు అనుకుంటదేమో నా ఇంట్లో ఏం చేయదు, అక్కడికి వెళ్ళి అన్ని చేస్తుంది. మెల్లగా ఇట్లా ఇట్లా పట్టుకోవాలా? అట్లా పట్టుకునే. అయ్యో రాట్లే. వంటలు రానప్పుడు ఇలాంటివి చేస్తాం కదా, అసలు ఎలా ఉంటుంది అని అంటే అదేదో షేప్ అయిపోయింది, నేను ఏదో చేద్దాం అనుకున్నా. సరే చూసారు కదా అరిసెలు చేయడం ఎలా.
ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా నీట్ గా ప్రతిది కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇది ప్లేన్ అరిసెనా అమ్మ? నువ్వుల అరిసె కావాలంటే దీంట్లో నువ్వులు మిక్స్ చేస్తారు, నువ్వుల అరిసె కావాలంటే దీంట్లో నువ్వులు మిక్స్ చేస్తారు. సో ఇదైతే ప్లేన్ అరిసె అంటాం. చూసారు కదా అరిసెలు చేయడం. దీంట్లో ఏమేమి కలుపుతారమ్మా? ఏమేమి కలుపుతారు దీంట్లో? బెల్లం, బియ్యం పిండి, బెల్లం, అంతేనా? చూసారు కదా పిండి వంటలు ఎలా చేస్తున్నారో. మరి దీనికి అంతటికి రీజన్ ఎవరో తెలియాలి కదా. సో ఆ అమ్మతో అయితే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? మీ పేరు? సులోచన. సులోచన. ఇక్కడే ఉంటారా మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి? 16-17 సంవత్సరాలు. 16-17 సంవత్సరాలు అవుతుందా? ఇదే ఎందుకు స్టార్ట్ చేయాలని అనుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలిసింది ఇదే. మేము ఊర్లలో బాగా చేసుకునే వాళ్ళం. పండుగలు వచ్చినాయంటే ఒక 10 ఇళ్ళల్లో ఒకరింటి ఒకరం అందరం అట్లా చేసుకునే వాళ్ళం. ఈ పని అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇదంతా నాకు వచ్చిన పని ఇదే. ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఇక అంటే ఇదొక వ్యాపకం ఉండాలి నాకంటే. నేను దాదాపు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి అని ఉంటది నాకు ఎప్పటికీ. పల్లెటూరులో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు సెటిల్ అయిపోయారు. నాకు ఏదో ఒక పని చేయాలనే తపన. ఇక ఇక్కడ మా వాళ్ళే మా దగ్గర వాళ్ళు నాచారంలో శ్రీదేవి పిండి వంటల షాపు చూసిన తర్వాత నాకు కూడా అట్లా ఒకటి స్థాపించాలి, ఒక పని చేయాలి, నాకు పని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లా అని వచ్చిన. ఇక వాళ్ళ ఆధారంగానే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థాపించిన. ఫస్ట్ ఒక అమ్మాయితో స్థాపించిన. ఇప్పుడు 40 మెంబర్స్ వరకు ఉన్నారు. 40 మెంబర్స్ ఉన్నారు. మనకు కూడా ఏజ్ అయిపోతుంది, ఇంకేం చేస్తాం. ఇన్కమ్ ఎట్లుంటది మరి? ఇన్కమ్ పర్వాలేదు. ఇక వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించినట్టే కదా. అవును. ఇంకా వాళ్ళకి మంచిగా జీవనోపాధి, మనకు కూడా మంచిగా, మనకు టైం పాస్, అన్ని విధాలుగా మంచిగా హ్యాపీగా ఉన్నది. మరి పిండి వంటలు అంటే ఎక్కువ మంది అంటే సంక్రాంతి అని చెప్తారు. కాకపోతే సంక్రాంతి అనగానే అందరికి కూడా ఆంధ్ర గుర్తొస్తుంది కదా. మరి తెలంగాణ అని పెట్టుకున్నారు కదా, మరి ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు స్పెషల్ సంక్రాంతి పండుగ తెలంగాణలో కూడా ఒక్క కోళ్ల పందాలు ఒకటే ఉండదు కానీ అంత సేమ్ ఉంటది. ఈడ కూడా ముగ్గులు వేసుకుంటాం, గొబ్బెలం పెట్టుకుంటాము. ఈ పిండి వంటలు సకినాలు ఇక్కడ ఆంధ్రాలో సకినాలు చేసుకోరు, మన తెలంగాణ స్పెషల్ సకినాలు. ఇంకా అరిసెలు అంటే ఆడ వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకుంటాము. ఎక్కువ నువ్వుల లడ్డు ఇక్కడ ప్రిఫరెన్స్. నువ్వుల లడ్డు, సకినాలు, అరిసెలు ఇవే 3 స్పెషల్ ఎక్కువ పండుగ ఎక్కువ సేల్ అయ్యేటి ఇవే. తర్వాత మిగతా అన్ని ఐటమ్స్ ఒక 50 రకాలు చేస్తాం. అన్ని కూడా సేల్ అయితే మనకు అసలు అందివ్వలేకపోతున్నాం మేము. అంటే అందరూ చేయరాదు కదా, చేయరాక భయపడుతున్నారు చేయడానికి వర్కర్స్. ఇంకా మాకు ఇంకో 20-20 మంది అయినా కూడా అవసరమే. కానీ ఇక ఈ మందితోటే ఎట్లా పండుగలు అప్పుడు ఒకటి మాత్రం కష్టమవుతుంది. పండుగలు అప్పుడైతే ఎక్కువ ఉంటది. మరి పండుగలు లేనప్పుడు ఎట్లుంటది? పెళ్లిళ్ళ సీజన్ ఉంటే కూడా పర్వాలేదు మంచిగా. పెళ్లిళ్ళకు అందరు సారెలు, అది శ్రీమంతం సారెలు, పెళ్లి సారెలు, అన్ని ఓడి నింపే సారెలు అట్లాంటివి అన్ని ఇస్తారు. అమెరికాకి ఎక్కువ పోతాయి. అమెరికాకి ఎక్కువ పంపిస్తారా? అన్ని అమెరికా, ఆస్ట్రేలియా, అన్ని విదేశాలకు ఎక్కువ పోతాయి. ఓ ఇక్కడే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా కూడా పంపిస్తున్నారు. అదే సగం ఉందా? ఇక్కడ తక్కువ. ఇది అన్ని ఐటమ్స్ అందరు కూడా చేసుకోవడం రాదు కదా, రాదు, టైం సరిపోదు. అట్లా మనకు ఇది. మరి ఇన్ని చేస్తున్నారు కదా, ఎప్పుడు టేస్ట్ చేంజ్ కాలేదా? ఎప్పుడు సేమే ఉంటుందా? సేమే ఉంటది దాదాపుగా. ఇక ఎప్పుడన్నా మనకు పిండి ఫాల్ట్, బియ్యం ఫాల్ట్ అట్లా ఏదన్నా కొంచెం చేంజ్ అవుతుంది. ఒకవేళ ఫాల్ట్ ఉంటే చేంజ్ అవుతుంది. అయితే మన కస్టమర్ చెప్తారా, చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. అంటే వాళ్ళకి ఎట్లా టేస్ట్ కావాలంటే అట్లా చేసిస్తారు మొత్తానికి. అయితే రోజుకి ఎన్ని చేస్తారు? చాలా ఒక 300-400 కేజీల వరకు చేస్తాం, 500 కేజీల వరకు అయితే చేస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మరి? 50 వెరైటీస్ వరకు. 50 వెరైటీస్ ఉన్నాయా? అంటే ఒక్కొక్క సకినాలు చూసింటారు కదా, సకినాలలోనే 4-5 వెరైటీస్. ఈ సకినాలలో పచ్చికారం, ఎర్రకారం, వైట్ సకినాలు, తర్వాత వడి సకినాలు చేస్తాం. వడి సకినాలలో కూడా కారం సకినాలు, మామూలు ఉప్పు సకినాలు, అట్లా అరిసెలు ఉంటాయి. 3-4 వెరైటీస్ చేస్తాము. కర్రీలు ఉన్నాయి, కర్రీలలో కూడా 4-5 వెరైటీస్ చేస్తాం. ఎన్నో రకాలు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, రకరకాల. ఎక్కువ కస్టమర్స్ ఏవి కావాలంటారు మరి? ఎక్కువ నువ్వులు బెల్లం ఎక్కువ ఇష్టపడతారు. కర్రీలలో అయితే నువ్వులు బెల్లం, కర్రీలలో నువ్వుల బెల్లం, నువ్వుల బెల్లం కర్రీల. అరిసెలు కూడా నువ్వుల అరిసెలే ఎక్కువ. అంటే నువ్వులు ఉన్న వాటికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. నువ్వులు మంచిది అని అందరూ డాక్టర్స్ అయినా ఎవరైనా కాల్షియం మంచిదని చెప్తున్నారు కదా.
ఇక నువ్వుల లడ్డు, నువ్వుల పొడి లడ్డు చేస్తాము, నువ్వుల లడ్డు చేస్తాం. ఏదైనా వెరైటీలలో ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, పల్లి లడ్డు చేస్తాం, పల్లి పట్టి చేస్తాం. అట్లా ఒక్కొక్క ఐటమ్ లో 2-3 వెరైటీస్. మరి ఇన్ని ఐటమ్స్ అలా మీకే ఐటమ్ ఇష్టం? ఇక మనం చేసి ఇవ్వడమే, అందరూ తీసుకుపోవడం, అందరూ తినడమే ఇష్టం నాకు. మేమేమి ఇంకా ఈ ఏజ్ లో ఏం తింటాం బట్టి తింటారా మరి ఇష్టంగా మీరు చేసినప్పుడు? ఏం బట్టి టేస్ట్ చూస్తాం అంతే. టేస్ట్ చూస్తారు అంతే. ఇక రోజు చూసినాక వాటిని తినాలనిపించదు. అంతే టేస్ట్ చూస్తాం. ఇవన్నీ ఇంత వెరైటీస్ ఎక్కడ నేర్చుకున్నారు మరి మీరు? ఇక ఊర్లలో అమ్మ వాళ్ళు చేసే కదా ఇవన్నీ. ఎంత నుంచి అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరు చేసే ఐటమ్స్. ఎంత నేర్చుకున్నా కానీ ఇంత పర్ఫెక్ట్ చేయరు కదా. అంటే ఇక వాళ్ళని బట్టి వస్తుంది నేర్చుకుంటే. కొంచెం చిన్నప్పటి నుంచి కూడా ఈ పిండి వంటలు తయారు చేయడం ఇష్టం. ఓకే. ఎవరిండ్లల్లో పెళ్లిళ్ళైనా, ఎవరిండ్లల్లో పండుగలైనా కూడా నన్నే పిలిచేది. పాకాలు పట్టడానికి కానీ, పిండ్లు కలపడానికి కానీ. ఊర్లల్లో పండుగలైనా పెళ్లిళ్ళైనా కానీ అందరు నేను రాని అసలు పిండి కలపకపోదురు, నేను రాని పాకం పట్టుకోకపోదురు. లడ్డు పాకం కానీ, అరిసెల పాకం కానీ. అట్లే నాకు ఇది వచ్చిన విద్య కదా. నేను ఇక్కడ మా వాళ్ళు అదే నాచారంలో ఉన్నదన్న కదా, ఆ షాపు చూసి, అది మా చిన్నమ్మ వాళ్ళదే, ఆ షాపుని చూసిన తర్వాత నాకు కూడా ఇట్లాంటిది ఒకటి ఇక్కడ హైదరాబాద్లో అట్టి పల్లెటూరులో ఉంటే ఏం చేద్దాం, పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి, సెటిల్ అయ్యిండ్రు, వచ్చి ఇక్కడ స్థాపించడం మంచి సక్సెస్ అయింది. శ్రీనిధి అని పెట్టారు కదా, శ్రీనిధి అని ఎందుకు పెట్టారు? అదే నాచర్లలో శ్రీనిధి అని ఉంది. శ్రీనిధి కాదు, నాచారంలో శ్రీదేవి. శ్రీదేవి, ఇక్కడ శ్రీనిధి. మా మనమరాలు నిధిప. ఓకే. అంటే ఇక మనమరాలు పేరుతో పెట్టుకున్నారు. శ్రీనిధి అని పెట్టిన. వాళ్ళది శ్రీదేవి, మనది శ్రీదేవి. ఊరు అంటున్నారు కదా, ఊర్లో నేర్చుకున్నాం, ఊర్లో చేసినాం. ఏ ఊరమ్మా అసలు? మల్లారం. మల్లారం, మంత్రి దగ్గర మల్లారం. ఓకే. ఇంకా ఇంకా వెరైటీస్ ఇంకేమన్నా ట్రై చేస్తున్నారా, లేకపోతే ఇవే కంటిన్యూ అవుతున్నాయా? ఇవే టేస్ట్. ఇంకా వేరే కొత్త కొత్త ఏం టేస్ట్ ఉంటుంది, ఇవే టేస్ట్ ఉంటాయి కదా. ఇవే చాలా డిమాండ్. అందరు చేసుకోరాదు కదా. ఇక్కడ చేసి షాప్ పంపిస్తారు అయితే. మామూలుగా స్వీట్లు అంటే అన్ని స్వీట్ షాప్లు ఎక్కడ మస్తు తెలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు షాప్ మీదే కదా, మాది. వేరే దగ్గరికి వేరే షాప్స్ కి పంపిస్తారా? ఓన్లీ మన షాప్ లో? మన షాప్ లోనే అమ్ముతారా? ఎవరన్నా తీసుకెళ్లి అమ్ముకుంటే వాళ్ళ ఇష్టం తీసుకుపోయి అమ్ముకుంటారు. కానీ మనం అయితే ఎక్కడికి సప్లై లేదు. ఆర్డర్ ఇస్తే మాత్రం చేసిస్తాం. ఎన్ని కిలోలు, క్వింటల్ కూడా ఆర్డర్ ఇస్తారు ఎవరన్నా. ఇవేంటి మొన్న ఇది అలాయ్ బలాయ్ సభలు జరిగినప్పుడు, మహానాడు సభలు జరిగినప్పుడు అట్లా చాలా ఇస్తారు. 1000 కిలోలు ఇస్తారు. 1000 కిలోలు ఇస్తారు అంటే రోజుకి మొత్తం అన్ని కలిపి ఒక క్వింటల్ పిండితో తయారు చేస్తారేమో కదా? క్వింటల్ ఎందుకు, 2-3 క్వింటాల పిండి పడుతుంది. 2-3 క్వింటాల పిండి పడుతుందా? ఏ టైం కి స్టార్ట్ చేస్తారు మరి చేయడం? పొద్దున 8:30కి స్టార్ట్ చేస్తాం. 8:30కి స్టార్ట్. ఇంట్లో ఉంటారు కదా 10-15 మంది. ఇక్కడనే ఉంటారా? ఇంటనే భోజనం, ఉండడం, పడుకోవడం అంతా మీరే చూసుకుంటారు. ఇక ఈ బిల్డింగ్ అంతా వాళ్ళకే అప్పచెప్పినాం. వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం నచ్చిన కూరలు చేసుకుంటారు. వాళ్ళు ఇక్కడ పైన పడుకుంటారు. పైన రూమ్స్ ఉన్నాయి కదా, పడుకుంటారు. ఆడ మన ఉండే ఇంట్లో కూడా కింద ఒక రూమ్ ఉంటుంది. ఆడపిల్లలంతా ఆడ పడుకుంటారు, మగ పిల్లలంతా ఇక్కడ. అవునా? ఇంట్లోనే 15 మంది ఇంట్లోనే ఉంటారు. బయట నుంచి ఒక 20-25 మంది బయట నుండి వస్తారు. ఇక్కడ కొంతమంది ఉంటారు, బయట నుంచి కొంతమంది వస్తారా? బయట నుంచి వచ్చే వరకు వీళ్ళు ఇక్కడ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు. పొద్దున 8 నుంచి 8:30 నుంచి. ఇక మన ఐటమ్ ను బట్టి మనకు బాగా బిజీ లేనప్పుడు 5-6 గంటలకే అయిపోతుంది పని. బిజీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం వదిలిపెట్టారు పిండిని. ఆర్డర్లు అందిద్దామన్న ఆరాటం వాళ్ళకు కూడా ఉంటుంది. వదిలేసిపోదామన్నది అందరు వర్కర్స్ చాలా మంది. ఏ టైం వరకు చేస్తారు మరి? అంటే మనం అయితే 6 అని పెట్టుకున్నాం కానీ 7 వరకు కూడా చేస్తారు. 7 వరకు చేస్తారు అంటే బిజీ ఉన్న టైంలో. బిజీ లేనప్పుడు 6 వరకు అయిపోతుంది. బిజీ ఉంటే 7 అవుతుంది, బిజీ లేకపోతే 6 అవుతుంది. ఇంకా 6-5 వరకు కూడా వెళ్ళిపోయే రోజులు ఉంటాయి. మనకి వర్షాకాలంలో మెత్తగా అయితే ఎక్కువ చేయం కదా. 5 గంటలకు పని అయిపోతే 5 గంటలకు వెళ్ళిపోతారు. మరి 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటున్నారు కదా, ఎప్పుడు అనిపించలేదా ఎందుకు వదిలేద్దాం ఇదంతా అని? అబ్బో, నాకు ఏదన్నా ఒక్కరోజు ఖాళీగా ఉంటేనే పిచ్చిలేస్తుంది. ఇంత మందిలా ఇంత బిజీగా ఉన్న అలవాటుకు వట్టిగా ఖాళీగా ఉండాలంటే అస్సలు ఇష్టం కాదు. ఏదన్నా పండుగ రోజు బంద్ పెడితేనే అంత మనకు పండుగలాగా, ఇప్పుడే రోజు పండుగలాగా అనిపిస్తుంది. పండుగ రోజు ఖాళీగానే ఉంటాం కదా, వీళ్ళు ఎవరు ఇళ్ళల్లో పండుగ చేసుకుంటారు. ఆ రోజు మనకి ఏదో వట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం దోసదు, ఏం మనసు. ఇంట్లో వాళ్ళకంటే ఇక్కడనే ఎక్కువ ఉంటారు మీరు అయితే? ఇక్కడే పొద్దున నేను 8 గంటలకు స్నానం పూజ ఇక్కడికి వచ్చిందంటే ఇక సాయంత్రం వరకు ఇక్కడే. మధ్యాహ్నం లంచ్ పోయేస్తా కానీ దాదాపు ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటారు మొత్తానికి. సాయంత్రం వరకు ఇక్కడే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే కంటిన్యూస్ గా.
మరి ఇదంతా మీరే చూసుకుంటారా ఇంకెవరైనా చూసుకుంటారా? మా కొడుకు కోడలు ఆ, వాళ్ళు కూడా చూసుకుంటారు. ఓకే, కొడుకు కోడలు వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇంకా ఇక్కడ మొత్తం 40 మంది వర్కర్స్ అన్నారు కదా, మరి వాళ్ళ పనితీరు ఎట్లుంటది? బాగుంటది, బాగానే చేస్తారా? మీరు అన్నట్టు ఇక మనం చేస్తారా? కూడా అట్లా వాళ్ళకు డబ్బులు ఇస్తాం కదా, ఆ, మనం వాళ్ళకి సంతోషం మనకు మనకు సంతోషం. సంతోషం. మనం ఇస్తాం కనుక వాళ్ళకి సంతోషం, మనం చేస్తా అంటే మనకు సంతోషం. ఈ పిండి కలపడం అదంతా ఫస్ట్ మీరు చెప్పారా వాళ్ళకి? అన్ని కొలతలు అన్ని చెప్తే ఇక వాళ్ళే రోజు చేస్తారు. రోజు చెప్తారా లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్? ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినామంటే ఆ. ఆ కొలతలు వాళ్ళకి తెలుస్తాయి. ఓకే, స్పూన్ కొలత ఉంటుంది, ఆ స్పూన్ కొలతతో వేసుకుంటారు. నాకు ఎక్కువ తక్కువ కస్టమర్లు చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని మనం రిమైండ్ చేసుకుంటాం. అయితే మా కోసం ఒక చిన్న రెసిపీ చెప్పొచ్చు కదా మరి? అంటే అన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి, ఏదన్నా మా వ్యూవర్స్ కోసం ఏదన్నా చిన్నగా సింపుల్ గా తయారు చేసుకోవడానికి. ఏమంటే ఇవి అన్ని వచ్చిన వాళ్ళకి అన్ని సింపుల్, రాని వాళ్ళకి అన్ని Hard హార్డ్. ఏ. వచ్చిన వాళ్ళకి ఇంకేముండదు, అంత సింపుల్ మీకు నచ్చిన అనిపిస్తుంది. ఐటమ్ ఎట్లా చేయాలో చెప్పండి. ఏంటిది నచ్చిన ఐటమ్? మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చుతుంది? అన్ని ఐటమ్స్ నచ్చుతాయి, It's a దాదాపు అన్ని ఐటమ్స్ నచ్చుతాయి. ఆహా, ఇష్టంగా ఏది తింటారు మీరు? నేనేమి తినను, అన్ని టేస్ట్ చూడడమే. అన్ని టేస్ట్ చూడడమే. అంటే ఇది ఒక్కటి నాకు చాలా ఇష్టం అని అనుకోలేదు ఎప్పుడు? ఎప్పుడు అనుకోలేదు. సరే, ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా అరిసెలు అరిసెలు అరిసెలు. అంటే ఇప్పుడు ఐదు అరిసెల పండుగ, అరిసెల పండుగ. సంక్రాంతి అంటేనే అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్డు. అరిసెలు ఎక్కువ అడుగుతాం. అరిసెలు ఎట్లా తయారు చేసుకోవాలి? రెసిపీ టిప్స్ ఏమైనా టిప్స్ ఉన్నాయా? అంత నార్మలేనా? నార్మల్ పాకం పట్టుకొని పాకం ఇంత పర్ఫెక్ట్ చేస్తారు అంటే ఏదో టిప్స్ ఉంటే ఉంటాయి. డైలీ రోజు చేస్తారు కనుక అది ఇంకా వాళ్ళకి తెలుసు, అలవాటు అయిపోయింది. మనకి ఏంటంటే కొంచెం అటు ఇటు అయితే ఏదైనా బెల్లం ఫాల్టా లేకుంటే పిండి ఫాల్టా ఏదో ఇంకా వాళ్ళు డైలీ వాళ్ళు చేస్తారు కనుక వాళ్ళకి అర్థమైపోతుంది. టిప్స్ అయితే ఏం లేవంటారు, అంత నార్మలే. వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళకి హార్డ్. సరే అమ్మా. చూసారు కదా అక్కడ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో. సో అక్కడ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఇక్కడికి షాప్కి తీసుకొచ్చారు. సో షాప్లో కూడా ఒకసారి చూద్దాం రండి. సో చూసారు కదా కస్టమర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఎట్లున్నాయి ఇక్కడ ఐటమ్స్. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? పద్మావతి, ఎక్కడి నుండి వచ్చారు? మేడ్చల్ నుండి. ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి మరి? సూపర్, అందుకే కదా మేము వస్తుంది ఇంత దూరం. అవునా? అంటే అక్కడ దగ్గరలో ఉంటాయి కదా, ఇక్కడికి ఎందుకు రావాలి? మాకు నచ్చింది, బాగుంది కాబట్టి వస్తున్నాం. అవునా? ఇక్కడ మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టం? ప్రతి ఐటమ్, అన్ని ఎనీ ఐటమ్స్. ఐటమ్. ఎనీ ఐటమ్ అంటారా? సో మీరు ఎక్కువ ఇష్టపడే ఐటమ్ ఏంటి? సెకినాలు, అప్పాలు, అరిసెలు అన్నీ ఇష్టం. అన్ని ఇష్టం. ఓకే. అక్కడ ప్రిపేర్ చేసినవన్నీ ఇక్కడికి తీసుకొచ్చారు. చూడండి ఎంత నీట్గా పెట్టారో. ఇటు సైడ్ చూస్తే కస్టమర్స్ చూడండి ఎంత ఇష్టంగా వచ్చి తీసుకుంటున్నారో. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఐటమ్ అనేది ఫేవరెట్ అంటాం. సో ఎవరిని అడిగినా కానీ మాకు ఈ ఐటమ్ అని కాదు, ప్రతి ఒక్క ఐటమ్ నచ్చుద్ది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే అక్కడ చూసినవి ఇక్కడ ఉన్నవి, కాకపోతే చూడండి చాలా నీట్గా అంత. ఇందాక చూపించారు కదా సకినాలు, 3 టైప్స్ ఉన్నాయి. సో మురుకులు ఉన్నవి, ఇక్కడ గారెలు, అక్కడ ఉన్నవే కాకుండా ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఇక్కడికి తీసుకొస్తున్నారు కదా. ఇది అంతా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఎట్లా మెయింటైన్ అంటే అంత జనం మందితోటి ఇదంతా ఒక 20 మంది ఉంటారు మా ఇంట్లోనే, వాళ్ళే అంత తయారు చేస్తారు, తీసుకొస్తారు. చెప్పండి. ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, మీకు ఫేవరెట్ ఐటమ్ ఏంటి? మా ఫేవరెట్ అంటే అన్ని ఫేవరెట్. అంటే మీకు నచ్చింది ఏది లేదా? మాకు నచ్చింది అన్ని నచ్చుతాయి, నచ్చంది అన్నది లేదు. లేకపోతే అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐటమ్ ఉంటది కదా. ఇప్పుడు మాకు చకినాలు, చకినాలు అంటే బాగా ఇష్టం. సకినాలు అంటే ఇష్టం. పండుగ కూడా చకినాలదే, ఆ. సంక్రాంతి అన్నది చకినాలు పండుగ, సంక్రాంతి అది చకినాలు. అక్కడేమో 40 మంది ఏమో ఉన్నట్టున్నారు వర్కర్స్. మరి ఇక్కడ ఎంత మంది ఉన్నారు? ఇక్కడ ఒక 10 మంది ఉన్నారమ్మా. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు. వర్క్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మన సప్లై చేసుడు, ఇచ్చుడు ఇవన్నీ ఉన్నది కదా, ఒక 10 మెంబర్స్ ఉంటుంది ఇక్కడ. పండుగ సీజన్ కాకుండా నార్మల్ డేస్ లో ఎట్లుంటది మరి? నార్మల్ డేస్లో యావరేజ్ ఉంటుంది, ఉండదని అది లేనే లేదు, ఎన్నడూ ఉంటుంది. మాది మాకైతే యూఎస్కి ఎక్కువ పోతాయి మాకు.
అవుట్ ఆఫ్ స్టేట్స్కు చాలా పోతాయి, అందుకే దానికి డిమాండ్ ఇది. ఇక్కడికంటే వేరే వేరే ప్లేసెస్కి ఎక్కువ వెళ్తుంటాయి. ఎక్కువ పోతాయి, యుఎస్, కెనడా, లండన్ ఎక్కువ పోతాయి. మరి అవన్నీ ఎవరు చూసుకుంటారు మీరు? మేమే చూసుకుంటాం, మా అబ్బాయి కూడా చూసుకుంటాడు. మా అబ్బాయి ఇప్పుడు ఆఫీస్ పోయింది కానీ మా అబ్బాయి ఎక్కువ చూసుకుంటాడు బయట. ఇంకా అక్కడ చూసిన ఐటమ్సే కాకుండా ఇక్కడ కూడా చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా, మరి ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ చాలా మిక్చర్స్ అవన్నీ. అది ఇది పూసలు, చిన్న సేవ్ అంటారు, అది మిక్చర్స్, అది అవన్నీ మిక్చర్సే. 5-6 రకాల వెరైటీస్ అయ్యి, కార్న్ మిక్చర్ అని, మరమరాల మిక్చర్ అని, చుడువా అని, అటుకుల మిక్చర్ అని, ఇది బూందీ కార అని, ఇవన్నీ అన్ని మిక్చర్స్. ఇవన్నీ డబ్బాలలో పోసిన అన్ని మిక్చర్కి సంబంధించినవి ఇవన్నీ. ఇవన్నీ గరిజలు, ఇది గజ్జికాయలు అంటారా, గరిజలు ఇవన్నీ. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క పిలుచుకుంటారు కదా, అదే ఏమనాలో కూడా తెలియట్లేదు అసలు. మేమైతే ఇది గరిజలు అంటాం, గరిజలు. ఆంధ్ర వాళ్ళు గజ్జికాయలు గిజ్జ అంటారు. ఇవన్నీ ఇది లడ్డు ఇవన్నీ. ఆంధ్ర వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా అద్ర కొడతారు పిండి వంటలు అని చూపిస్తున్నారు అయితే మీరు. అవును, మరి మేము బాగా ఇప్పుడు దగ్గర 15 ఇయర్స్ ఇక్కడ పెట్టి మేము 15 ఇయర్స్ నుంచి చాలా పెరుగుతూనే పోయింది కానీ తగ్గలేదు ఎప్పుడు తగ్గలేదు. స్టార్టింగ్ ఎంతతోటి స్టార్ట్ చేసిర్రు మరి? స్టార్టింగ్ ఇది పెట్టినప్పుడు ఒక 10 మంది 15 మందితో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఒక 50 మంది పనిచేస్తున్నారు వర్కర్స్. ఫస్ట్ ఇక్కడ షాప్ పెట్టారా? షాప్ ఇక్కడ లేదు, మీరు వర్క్ షాప్ కాడికి పోయినారు కదా, షాపు కమ్ వర్క్ షాప్ రెండు ఒక్కడే కాడ. 6 ఇయర్స్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం. అక్కడ సరిపల్లే, ఇక్కడ వర్క్ షాప్ అక్కడ చేసేసి ఇక్కడ షాప్ ఒకటి ఇక్కడ అరేంజ్మెంట్ చేసినాం. ఇల్లు కూడా మాదే, ఇది ఇక్కడ పైన ఉంటుంది, ఇక్కడ వర్క్ షాప్. ఇది మా పిల్లలు 15 మెంబర్స్ ఉన్నారు, అక్కడ వర్క్ షాప్ కాడ ఉంటారు వాళ్ళు. ఇది మెయింటెనెన్స్ చేయడం, చూసుకోవడం అంతా చాలా పెద్ద విషయమే, కానీ మీరైతే బాగానే చూస్తున్నారు. నేను చూస్తున్నాను, మా మిస్సెస్ బాగా ఉంటుంది అక్కడ, చూసిందా, ఆయన బాగా చేపిస్తుంది అక్కడ. మేము ఏంది ఇక్కడ ఉన్నదాన్ని అమ్మడం తప్ప మాకు ఇక్కడ చేయించే కాడు ఉంది, ఇదంతా అది చేయించుకోవడం బాగా చేయిస్తారు. అవును, నాకు ఒక డౌట్ అండి, ఇది అక్కడ ఉన్నారు కదా మేడం గారు, సో ఎవరి ప్లాన్ అక్కడ అడుగుతానేమో నాకే ఇష్టం అనేసి చెప్పారు. అవును, ఆ మేడం ప్లానే అది, మాకు తెలియదు మొదలు. మేము ఇందులో మా పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ ఉండేటోళ్ళం. మా మిస్సెస్ ఇక్కడ ఈ ఆలోచన చేసి ఫస్ట్ అల్వాళ్ళకి ఇయర్స్ ఉన్నాయి, అల్వాల్ గోల్డ్ అల్వాల్ అక్కడ ఉన్నాక ఇక్కడికి వచ్చి 2009లో ఇక్కడికి వచ్చినాం. వచ్చి ఇక్కడ నుంచి 2009 ఇక్కడ వరకు మిస్సెస్ ఇదంతా ప్లాన్ అంతా వాళ్ళకి ఇక చెప్పేసరికి మీరు కాదని లేకపోయారు అయితే. అంటే ఆవిడ మాట వినాల్సిందే కదా. అవును. సో చూసారు కదా పిండి వంటలు ఎలా చేయాలో. సో తప్పకుండా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. మీకు కూడా ఏమన్నా ఐటమ్స్ నచ్చాయో, మీకు ఇప్పుడు చూసిన వాటిలో ఏం ఐటమ్స్ నచ్చాయో కామెంట్ చేయండి.